హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య స్వప్న వాళ్ళ పాపను ఎత్తుకొని ఆడిపిస్తూ ఉంటుంది. అది చూసిన బామ్మగారు కావ్య దగ్గరికి వచ్చి, నువ్వు కూడా ఒక బాబును పాపను కనవచ్చు కదా, అలా ఆడిపించుకోవచ్చు, నీకు అలాంటి కోరిక ఏమీ లేవా కావ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య, అదేంటి బామ్మగారు అలా మాట్లాడుతున్నారు, పెళ్ళైన ప్రతి ఆడదానికి తల్లి అవ్వాలన్న కోరిక కంపల్సరీ ఉంటుంది, నాకు కూడా అలాగే ఉంది. మీరు వెళ్ళి మీ మనవన్ని అడగండి, మాకు మనవాడో మనవరాలో కావాలిరా అని చెప్పేసి అడగండి, అప్పుడు ఏమంటారో చూద్దాం అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ బామ్మగారు నవ్వుకుంటూ ఉంటారు. రాజ్ ఆమెని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అక్కడున్న బెలూన్స్ని ఐ లవ్ యూ రాజ్ అని చెప్పేసి రాసి ఉంటుంది. అది చూడగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో యామిని రాజు దగ్గరికి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, నేను నీ మీద ప్రేమను చంపుకోలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజుకి చాలా కోపం వచ్చి, ఈ జన్మకి నాకు కావ్యనే, నా కళావతినే నా భార్య, నా జీవిత భాగ్యస్వామి కూడా తనని విడిచిపెట్టి ఉండలేను, తను నా ప్రాణం అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆమెను ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం, అవును, ఈ జన్మకు నాకు కళావతియే భార్య, ఈ జన్మకే కాదు 7 జన్మలకు కూడా నాకు కళావతినే భార్యగా రావాలి అని కోరుకుంటున్నాను, నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న ఆమెని మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, వెళ్ళు రాజ్, ఎంతవరకు వెళ్తావు, నా నుండి నువ్వు దూరం కాలేదు, త్వరలోనే కళావతిని నీకు దూరం చేస్తాను, ఖచ్చితంగా దూరం చేసే తీరుతాను, నీ భార్యగా నేను మాత్రమే ఉండాలి, ఆ కళావతి ఎలాగైనా సరే కళావతిని దూరం పెడతాను చూడు అని చెప్పేసి అంటుంది.